మీ బిజినెస్ ను 100 రెట్లు పెంచుకోవాలనుకుంటున్నారా? అయితే వి మీడియా ఏజెన్సీ మీకు సరైన పరిష్కారం. మేము అందిస్తున్న ప్రత్యేక సేవలు. హాయ్ హలో వెల్కమ్ టు వీటీవీ. సో ఓడిఐ మ్యాచ్ వచ్చేసింది, అది కూడా ఉమెన్స్ లీగ్ ఈ 2025 స్టార్ట్ అయిపోయింది. ఇవాళ మనం ఇండియా వర్సెస్ శ్రీలంక మ్యాచ్ 3:30కి ఉంది. సో ఐ థింక్ సో ఖచ్చితంగా మనం హాట్స్టార్లో ప్లే అవుతూ ఉండేది, మనం చూద్దాము, చూసి దాని తర్వాత మాట్లాడదాం. కాకపోతే అసలు ఎప్పటి నుంచి ఈ మ్యాచెస్ స్టార్ట్ అయినాయి, ఎవరెవరు గెలిచారు, ఏ ఇయర్లో గెలిచారు అనేది కూడా ఒకసారి మనం చూద్దాము. సో మనం చూసుకుంటే నా దగ్గర చిన్న లిస్ట్ అవుట్ ఉంది, దాంట్లో మనం చూసి మాట్లాడదాం. సో 1973 ఇంగ్లాండ్ గెలిచింది. సో స్టార్టింగ్ మ్యాచ్ ఇంగ్లాండ్ వాళ్ళు మొదలుపెట్టారు, వాళ్ళ విజయభేరి మోగించుకుంటూ సాగారు. దాని తర్వాత 1978 ఆస్ట్రేలియా వాళ్ళు అడుగు మొదలైంది అక్కడి నుంచి. సో మనకు తెలిసింది ఆస్ట్రేలియా ప్లేయర్స్ ఎలా ఉంటారో. ఆస్ట్రేలియా ఇప్పుడు క్రికెట్లో ముందు స్థానంలో ఉండిద్ది, ఎందుకంటే ఈ మ్యాచ్ క్రికెట్ క్రియేట్ అయింది సౌత్ ఆఫ్రికా అయినా సరే ప్లేయర్స్ ఎక్కువ శాతం ఆస్ట్రేలియా వాళ్ళు చాలా ఎక్కువ ఆడుతూ ఉంటారు. ఎక్కడ చూసినా ప్రతిసారి వీళ్ళదే విజయాలు ఎక్కువ సాధిస్తుంటారు. సో చూద్దాం మరి ఇంకా నెక్స్ట్ ఏ మ్యాచెస్ ఉన్నాయి అనేది కూడా. 1982 మళ్ళీ ఆస్ట్రేలియా సొంతమే అయ్యింది. 1988 మళ్ళీ ఆస్ట్రేలియాని, చిందాకే చెప్పాను కదా ఆస్ట్రేలియా వాళ్ళు కొడతానే ఉంటారు, అదేం దరిద్రం కానీ. దాని తర్వాత మళ్ళీ 1993లో ఇంగ్లాండ్ వాళ్ళు మళ్ళీ పుంజుకున్నారు, మళ్ళీ వాళ్ళ ఒక అడుగైతే వేశారు. సో మళ్ళీ దాని తర్వాత 1997లో జరిగింది, మళ్ళీ అది ఆస్ట్రేలియా వాళ్ళు సాధించారు. ఏం చేస్తాం, వాళ్ళకి ఏదో అలవాటు అయిపోయినట్టుందా గెలుపులు కూడా. దాని తర్వాత 2000 కొత్త శతాబ్దానికి నాంది పలికినట్టుగానే న్యూజిలాండ్ వాళ్ళు అడుగుపెట్టేశారు. మళ్ళీ 2005కి రిటర్న్ అయ్యేసరికి ఆస్ట్రేలియా వాళ్ళు గెలిచారు. ఏంటిది, న్యూజిలాండ్ ఒక్క అడుగు వేసింది పాపం. దాని తర్వాత 2009 మళ్ళీ ఇంగ్లాండ్ బ్యాక్కి వచ్చేసింది. మళ్ళీ ఇంగ్లాండ్ కూడా వరుసగా విజయాన్ని గెలవడానికి పోటీ సిద్ధం చేసుకుంది. కాకపోతే మళ్ళీ 2013లో మళ్ళీ ఆస్ట్రేలియానే వచ్చేసింది. దాని తర్వాత 2017లో ఫిట్ బ్యాక్ అగైన్ ఇంగ్లాండ్. 2022కి వచ్చేసరికల్లా ఆస్ట్రేలియా మళ్ళీ ఘన విజయం సాధించింది. మనం చూసుకుంటే ఇప్పటికి 2025 ఈ సంవత్సరం మాత్రం ఖచ్చితంగా ఇండియా గెలవాలని కోరుకుంటున్నాను. దీంతోపాటు మనం చూసుకోవచ్చు ఈ 52 సంవత్సరాలు అవుతుంది. ఈ 52 సంవత్సరాలు ఆస్ట్రేలియా 7 సార్లు గెలిచింది, ఇంగ్లాండ్ 4 సార్లు గెలిచింది, న్యూజిలాండ్ ఒకసారి గెలిచింది. ఈసారి ఖచ్చితంగా ఇండియా గెలిచిద్దని నేను ఖచ్చితంగా కోరుకుంటున్నాను. మా వీటీవీ తరపు నుంచి కూడా ఖచ్చితంగా మేమంతా ఇండియా టీంకి సపోర్ట్ చేస్తూ ఉంటాము. ఎవరైనా ఇంకా కామెంట్ చేసేసి సపోర్ట్ చేసేసి వైజాగ్లో మ్యాచెస్ జరగబోతున్నాయి, మనకి వచ్చేసింది, అక్కడ కలుద్దాము. ఏమైనా మీటప్ ఉన్నా కూడా ప్లాన్ చేసుకొని ఖచ్చితంగా మనం అందరం అక్కడ కలిసి ఇండియాకి సపోర్ట్ చేద్దాం అని కోరుకుంటూ. సో 2025 ఉమెన్స్ వరల్డ్ కప్లో ఖచ్చితంగా ఈసారి ఇండియా గెలవాలని కోరుకుంటున్నాను. సో సైనింగ్ ఆఫ్ ఇయాల్టికి 2025 వరల్డ్ కప్ ఖచ్చితంగా ఈసారి ఈ 52 సంవత్సరాల వెయిటింగ్లో మనం ఖచ్చితంగా ఈసారి గెలవాలని నేను ఇండియా టీం కంగ్రాచులేట్ చేస్తూ ఉన్నాను. సో కామెంట్లో కూడా మీరు ఖచ్చితంగా కంగ్రాచులేషన్స్ చెప్పాలని కోరుకుంటూ సైనింగ్ ఆఫ్. ఈ వీడియోకి ఇంతే, గెలవాలని కోరుకుంటూ గెలవకముందే చెప్పేస్తున్నాను కంగ్రాచులేషన్స్. గెలవకముందే గెలిచేసాను కంగ్రాచులేషన్స్ చెప్పేసుకుంటున్నాను. పోయినసారి కూడా మొన్నటి వీడియోలో కప్పు గెలవకముందే కప్పుతో ఫోటోలు పెట్టంగానే వాళ్ళు పాకిస్తాన్ నేర్చున్నట్టుగానే ఈసారి మనం గెలవకుండా కంగ్రాచులేషన్స్ చెప్పేసుకొని ఖచ్చితంగా గెలిచేద్దామని కోరుకుంటున్నాను. సో ఆల్ ద బెస్ట్ టు ఇండియన్ ఉమెన్ టీమ్. అది కూడా స్పెసిఫిక్గా ఈ 52 సంవత్సరాలు వాళ్ళ యొక్క కష్టాన్ని ఎవరైతే పాత టీం వాళ్ళందరూ ఎవరైతే కష్టపడి ఆడిన వాళ్ళందరూ ఉన్నారో మీరు ఈసారి ఖచ్చితంగా గెలవాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ చెప్పుకుంటున్నాను. మా వీటీవీ తరపు నుంచి కూడా మీకు ఆల్ ద బెస్ట్. సో ఖచ్చితంగా మళ్ళీ మనం నవంబర్ 2వ తారీఖున ఫైనల్స్లో మనం మాట్లాడుకుందాం. వేచి ఉండండి, వీటీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.